సో రైతులందరికీ నమస్తే. మీరు చూసిన రైతు బలం ఛానల్ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అనమాట. సో ఒకసారి ఈ సంత కదిరి సంతలో అయితే ఉన్నామండి. ప్రతి మంగళవారం జరుగుతుంది సంత. సో సంతలో ఏ విధంగా రేట్లు ఉన్నాయి, మొత్తం ఎట్లా జరుగుతుంది, సంతలో ఏ విధంగా నడుస్తుంది, మొత్తం మనం కూడా చూపిస్తాను రేట్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పి. సో ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియో అందరికీ సెండ్ చేయండి. ప్రతి మంగళవారం పుట్టపర్తి జిల్లా కదిరి తాలూకా కదిరి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది సంత. సో ఒకసారి సంతలోకి అయితే వెళ్ళిపోయి వీడియోలో అయితే చూసేద్దాం. సో ఒకసారి ఈ పొట్టేలన్నీ చూసుకోవచ్చు. సింహాల పైన ఉన్నాయి, అట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పొట్టేలన్నీ కూడా భయంకరమైన పొట్టేలు, భారీగా ఉన్నాయి. ఒక్కొక్కటి వచ్చేసి సైజు దాదాపు 60 కేలు అయితే లైవ్ వెయిట్ అయితే రావచ్చు అనుకుంటాను, అట్లున్నాయి. సో భారీ పోతులు, ఇట్లాంటి పొట్టేలు మన కదిరి సంతకి ఎప్పుడు రాలే. సో ఫస్ట్ టైం అయితే నేను కదిరి సంతలో అయితే ఇట్లాంటి పొట్టేలు అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయి పొట్టేలు అని చెప్పి, చాలా భయంకరంగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి దాదాపు అక్కడ పీలేరు, నెల్లూరు, గూడూరు ఇట్లా సైడ్ అయితే దొరుకుతాయి. సో ఇవన్నీ కూడా మన కదిరి సంతకి అయితే వస్తున్నాయండి. సో ఎట్లా రైతులు చెప్తున్నారు కదిరి సంతకి ఇంకా వస్తాయా లేవా నెక్స్ట్ వీక్ నుంచి అని చెప్పేసి ఒకసారి అయితే అడుగుదాము. సో ఒకసారి అయితే చూద్దామండి ఫ్రెండ్స్. ఎట్లా చెప్తానన్నా ఒకటినా, ఒకటి ఎట్లా చెప్తున్నారు? ఒకటి 25,000. మాంసం పరంగా ఎంత వస్తున్నా? ఒకటి 34-35. సో జత పరంగా చూసుకున్నట్టయితే చాలా భారీగా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. సో మొత్తం అన్నీ కూడా చాలా అంటే చాలా భారీగా ఉన్నాయి. ఇలాంటివి మన కదిరి సంతకి ఎప్పుడు రాలే అనుకుంటా. సో దీన్ని జత పరంగా చూసుకున్నట్టయితే 50,000 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఒక్కొక్కటి వచ్చేసి 25,000 అయితే చెప్తున్నారు. మాంసం పరంగా చూసుకున్నట్టయితే 35 కేజీల దాకా అయితే రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అవునా? ఓకే ఓకే, రేపు వస్తుంది. రైతు బలం. సో ఒకసారి చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మన ఛానల్ అయితే పెట్టాను. ఒకసారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూసేయండి. సో భారీ సైజ్ పొట్టేలు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందని చెప్పి. సో మన కదిరి సంతలో అయితే ఒకసారి విజిట్ చేయండి మీరు కూడా, చాలా భారీగా ఉన్నాయన్నమాట. సో డుమ్మి పొట్టలు అయితే తీసుకొచ్చాడు, కొమ్మలు భారీగా ఉండదు. ఏనా ఎట్లా చెప్పినా ఇది 14,000. సో ఇది వచ్చేసి 14,000 అయితే చెప్పాను ఫ్రెండ్స్. 14,000 14,000 వెళ్తారు. 14,000 रुपये बोल रहे हैं, 14,000. సో హోటల్ పరంగా చూసుకుంటే చాలా భయంకరంగా ఉన్నది కొమ్మది, ఏకదమ్ హై. చూద్దాం. ఇక్కడ మన ఆయన పట్టుకున్నాడు. బాగున్నా? ఎట్లా చెప్తున్నారు చూద్దాం. ఒకసారి మాట్లాడుతూ ఉన్నారు, ఎట్లా జరుగుతుందో చూద్దాం. 40,000 చెప్పినా 40,000 అయితే ఎట్లా చెప్పినా జత 13,000తో ఒకటి. సో 13,000కి అయితే చెప్పినారు ఫ్రెండ్స్. ఇది ఒక్కొక్కటి. సో 13,000 13,000 వెళ్తారు. 13,000 रुपये बोल रहे. సో ఒక్కొక్కటి వచ్చేసి 13,000, 13,000. పొట్టేలు వెయిట్ చూసుకున్నట్టయితే దాదాపు 18 కేలు 20 కాదు, 18 కేలు 20 కేలు వచ్చినాయి మాంసమా. సో 18-20 కేలు అయితే మాంసం అయితే రావచ్చు అంటున్నాడు. చూసుకోవచ్చు. ఇంకా పక్కన అయితే ఉన్నాయి, చూద్దాము. సో ఒకసారి ఇక్కడ అమ్ముతా ఉన్నారు 3 పొట్టేళ్ళు. చూద్దాం ఏనాక ఎట్లా అమ్ముతారేమో 3. ఎట్లా అయిపోయినా 3 24,000 చెప్తా అంటే 1.5 అడుగుతాను అన్న. 24,000. సో 24,000 చెప్పుకున్నా ఉంటాయి రెండు కూడా. అప్పుడు 22 కడిగినాడా? ఈ 22 కడిగినాడా అంటున్నా. 21.5 అడుగుతున్నాడు. 2 పైన అప్పుడు 12,000 అడిగినాడు, మళ్ళీ తగ్గినాడు. సో 24,000 చెప్పింది 1.5కి అట్లా. ఇంకా వాటి పక్కన చూసుకున్నట్టయితే ఇంకా ఉన్నాయి, భారీగా ఉన్నాయి 2. చూద్దాం, అడుగుదాం. ఏనా ఎట్లా ఉన్నారు, ఏం కదా, ఎట్లా చెప్పినారు అండి? 31. సో రెండు చూసుకున్నట్టయితే 31 చెప్తున్నాను ఫ్రెండ్స్. 31,000 31,000 ಹೇಳ್ತಾರೆ. 30,000 रुपये बोल रहे हैं.
ఒకటి 18 తగులుతుందా? 20 పైన. సో 20 పైన అంటున్నారు ఫ్రెండ్స్ ఇవి రెండు కూడా. సో ఒకసారి ఇంకా వీటి పక్కనే ఇంకొక 2 జత అయితే ఉండదు, అడుగుదాము. ఈ జత చూసుకున్నట్టయితే భారీగా ఉండేవి కూడా. సో పెద్ద పెద్దగానే ఉన్నాయి, కొమ్ము లేని. అడుగుదాం. ఏనా ఎట చెప్పినా ఈ రెండు? సో ఈ రెండు అయితే ధరలు అయితే తెలియదు అంటున్నారు. ఇంకా వీటి పక్కన చూసుకున్నట్టయితే 3 ఉన్నాయి. ఏం బా ఎటు ఉండవు? ఎటు చెప్పినామా? 35 అబ్బా నువ్వుయా 35 అయితే చెప్తున్నా ఫ్రెండ్. 35 इसमें 5 है, 3 भी बोल रहे हैं. 35,000 3 ఇస్తున్నాడు అంట. సో చూద్దాం. ధరలు వచ్చేసి 1.5 పడుతుంది. 11.5. సో ఆ విధంగా అయితే రేట్లు ఉన్నాయి. మనం చూద్దాం. అయిపోయా ఎట్లా అమ్మలేదు ఇంకా అయిపోతాయి. ఇంకా రొంచేపు ఉంటే అయిపోతాయి. మళ్ళీ పల్లెలోనా సంతలో పడకొచ్చేదా? సంతలో పడకొస్తావా పల్లెలోనా? ఆడ దగ్గర ఆడ వస్తానా? సో ఇక్కడ చూసుకున్నట్టయితే నెల్లూరు జిడిపి ఉన్నాయి. సో నెల్లూరు జిడిపి ఉండే ఒక రకమైన సైజు, దాదాపు సంవత్సరం 8 నెలల పిల్లలు ఉంటాయి. ఏనా ఎటు చెప్పినా జత? అవునా ఎటు చెప్పినా జత? ఎట్లా చెప్తే అడిగే వాళ్ళు లేదు. అరే ఆ ఊరి నుంచి వచ్చినా? ముదిగుబ్బనా? 23,000 జత చెప్తున్నాడు. 23,000 జత. 23,000 చెప్తాను జత. 23 सारा వెళ్తారు. 23,000 రూపాయలు बोल रहे. సో జత చూసుకున్నట్టయితే 23,000 జత వచ్చేసి 23,000 అయితే చెప్తున్నాడు. ఇవి 23,000 23,000. సో ఆ విధంగా చెప్తున్నారు. ఏనా అటు చెప్పిన ఇదే 14,500. సో ఈ జత చూసుకున్నట్టయితే 14,500 చెప్తున్నాండి. 14,500. 14,500. నువ్వు ఇచ్చేస్తావా? నువ్వు ఫ్రీగా ఇచ్చేస్తావు. ఇది ఎట్లా చెప్పినా ఈ జత? జత 36. ఏమట్లా పెద్దగా ఉన్నాయా? పెద్దగా ఉన్నాయి. 34,000 లాస్ట్ 34,000 అయితే తెగుతుంది అంతే. అందుకని కాదా 30 లోపల ఏదైనా ఇస్తా. సో ఈ విధంగా అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. ఇంకా వెయిట్ ఎంత? 20 కేలు వస్తుందా మాంసం? 20 కేలు. సో మాంసం పరంగా చూసుకున్నట్టయితే ఒకటి 20 కేలు అయితే రావచ్చు అంటున్నారు ఫ్రెండ్స్. సో ఈ రెండు ఎట్లా చెప్పినా? 22. సో ఈ రెండు వచ్చేసి 22,000 చెప్తున్నాను. 22,000 22,000 వెళ్తారు. 22,000. సో ఇవి వచ్చేసి 24,000 చెప్తున్నాడు ఈ రెండు. సో అది 11,500 చెప్తున్నాడండి. సో లోపల చెప్పండి. మనమైతే ఇంకా పక్కన అయితే ఉన్నాయి నెల్లూరు జిడిపి. వాటి ధరలు అయితే అడుగుదాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే లైన్గా అన్ని పొట్టేలన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం మనకి కూడా నెల్లూరు జిడిపి. సో అడుగుదాం జత ఏ విధంగా చెప్తున్నాడు ఏం కదా అని చెప్పి. అయినా చెప్పినా జత 25. ఫామ్లో పెంచినట్టే ఇంటికాడ ఇంటికి ఎట్లా 25. సో జత చెప్పుకొని చూసుకున్నట్టయితే 25,000 చెప్తున్నాండి. 25,000 25,000 వెళ్తారు. సో 25,000 రూపాయలు. సో జత చూసుకున్నట్టయితే 25,000 చెప్తున్నాండి. 25,000 25,000 బోల్రీ. సో 25,000 రూపాయలు బోల్రీ. సో మన కదిరి సంతలో అయితే చూసుకోవచ్చు, చాలా భారీగా ఉన్నాయి. 25,000 చెప్తున్నాడు. మాంసం పరంగా చూసుకున్నట్టయితే మాంసం ఎంత? 15 వస్తుందా ఒకటి? సో మాంసం చూసుకున్నట్టయితే ఒకటి 15 కేజీ అయితే రావచ్చు అంటున్నారు. ఇంకా మన వీడియో ఛానల్లో చాలా అంటే చాలా పెట్టున్నాను. ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేయండి, మీకు మొత్తం అయితే దొరుకుతాయి దాంట్లో. సో రేట్లు అయితే ఆ విధంగా ఉన్నాయి. ఇంకా చూద్దాం. ముందరైతే చాలా కట్టలు అయితే ఉన్నాయి. ఏం బా ఎటు చెప్పినారు జత? మనీ కదా? మనీనా? ఎటు చెప్పినారు ఈ జత? 16,800. చందనూరా ఎట్లా? చందనూరా మనీకలటి? చందనూరు పట్టేలా మనమేనా అంటున్నా? 16,000. సో జత వచ్చేసి 16,000 చెప్తున్నానండి. 16,000 14,000 వెళ్తారు. 16,000 రూపాయలు బోల్డ్రిన్ చోట ఫిక్స్ రేట్ అయితే కాదు, తగ్గించుకోవడం ఇస్తాను. రైతు పొలం కదిరి వస్తుంది, దాంట్లో వస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా పక్కన చూద్దాం. ఓకేనా? థ్యాంక్స్. ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా నెల్లూరు జిడిపి ఉన్నాయండి, అన్ని ఊర్లో పెంచినవి. అడుగుదాం. ఎట్లా చెప్పిన అన్న జత? అయినా ఎట్లా చెప్పిన జత? 33. సో జత చూసుకున్నట్టయితే 33,000 చెప్తున్నాడు అండి. 33,000 33,000 33,000 వెళ్తారు అంతే.
మాంసం పరంగా చూసుకుంటే అంటే ఒకటి ఒక విధంగా పడుతుంది కదా కేజీలు ఇది ఒకటి 20 పడేటి ఉన్నాయి ఒకటి 18 పడేటి ఉన్నాయి సో పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు వాళ్ళన్నీ కూడా పెరిగి చూపిస్తా ఉన్నారు సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు పెద్ద పెద్దవి అయితే కూడా ఉన్నాయి మధ్యలో సో ఇంక యాదో ఒకటి అయితే ఇట్లా ఉంటుందన్నమాట సో బేరం అయితే మాట్లాడుతుంటారు సో చూద్దాం ఏ విధంగా దొరుకుతుంది ఏం కదా అని చెప్పి వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం లేదంటే మనం వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇంకా మన వీడియోలో అయితే తీసుకుందాం సో ఎంత చెప్తున్నారు సమ్ జత 16,500 16,500 చెప్తున్నారు ఫ్రెండ్స్ 16,500 रुपये ಹೇಳ್ತಾರೆ 16,500 रुपये बोल रही जोड़ा ये సో మొత్తం అన్ని ఎర్ర నెల అయితే మొత్తం కూడా కలిసే ఉన్నాయి వీటిలో చూద్దాం ఇంకా మనం పక్కన అయితే వెళ్ళి తెలుసుకుందాం వీటి ధరలు ఇంక ఇది వాటి పక్కన చూసుకున్నట్టయితే ఇంకొక కట్ట అయితే ఉండదండి ఇక్కడ ఏం పెద్ద ఎట్లా చెప్పినారు జత ఎట్లా చెప్పినారు అయిపోయినా యజమాని మా అయిపోయినాయిలే ఏంపా ఎట్లుండవు అయ్యా ఎలా పెరికేస్తాడవు ఏంపా ఎట్లా చెప్పినా జత ఉండాలా మీసాలు పూలు ఇవి 16,000 సో 16,000 చెప్తాను ఫ్రెండ్స్ 16,000 16,000 వెళ్తారు 16,000 रुपये बोल रही तक లేదా లేదు అంతే నువ్వు చెప్పాలా నువ్వు తక్కువకి ఇలా 15,600 సో 15,600 అయితే అంటున్నారు ఫ్రెండ్స్ 15,600 16,600 రూపాయ సో ఒకసారి ఇంకా పక్కన చూద్దాం చాలా భయంకరంగా ఉన్నాయి ఒకసారి చూసుకోవచ్చు అక్కడ ఉన్నాయి ఏనా ఎటు చెప్పిన జత 15,500 ఈ వారం తగ్గిందా పెరిగిందా రేటు తగ్గిపోయింది అంటే నెల్లూరు బాగుందా ఇది బాగుందా రేటు అవి ఎక్కువ వస్తున్నాయి కదా ఈ మధ్య బాగుందా రేటు అది డౌనే ఇది 15,500 సో ఇవి చూసుకున్నట్లయితే 15,500 చెప్తున్నానండి 15,500 रुपये సో 15,500 रुपये बोल रही ఒకసారి ఫోటోలు చూసుకోవచ్చు ఏ విధంగా అని చెప్పి 15,500 15,500 15,500 रुपये ఇంకా వీటికి ముందర చూసుకున్నట్టయితే ఇక్కడ నెల్లూరు ఉడిపి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నెల్లూరు ఉడిపి పెద్ద కట్టనే ఉంటుంది చూసుకోవచ్చు ఇక్కడ అన్ని భయంకరమైన పొట్టేలే అన్ని పెద్ద పెద్దవే ఏం బ్రా బాగున్నారా ఎట్లున్నారు ఏం కదా మనేనా బ్రా అన్ని ఎట్లా చెప్పినారా జత 27,500 ఆడ పెద్ద పెద్దవి పెట్టున్నారు అవి మనైనా వేరే వాళ్ళు అట్లాంటివి తీసుకురా బ్రో కదిరికి ఒకసారి మనకు దొరకాలి కదా మనకు దొరకవు అవి గూడూరే ఇక్కడ ఆడ దొరకవు మన సైజ్ ఇటుకి వెళ్ళిపోతాయి ఇంకా ఇవి ఎంత బ్రో 27 49 పిల్లలు 27,500 సో జతపరంగా చూసుకున్నట్టయితే 27,500 చెప్తానండి 27,500 24,500 రూపాయలు వెళ్తారా మన బ్రో ఎప్పుడు తెస్తా ఉంటాడు గాలివీడికి అలాగే కదిరి కూడా తెస్తా ఉంటాడు ఏం బ్రో రేట్లు బాగానే ఉన్నాయా సో ఎన్ని కేజీలు పడుతుంది బ్రో ఒక్కొక్కటి ఇది మాంసం 16-17 కేజీలు 16-17 సో 16-17 కేజీల దగ్గరికి అయితే మాంసం అయితే పడవచ్చు అంటున్నారు ఫ్రెండ్స్ సో ఒకసారి అయితే విజిట్ చేయండి మొత్తం అని కూడా 49 అయితే ఉన్నాయి ఈ బ్రో వచ్చేసి గాలివీడి సంతలో ఉంటాడు హాయ్ బ్రో గాలివీడి సంతలో ఉంటాడు అలాగే కదిరి సంతకు వస్తూ ఉంటాడు రైతు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఓకే బ్రో సార్ సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి చూద్దాం ఇంకా ముందర అయితే ఉన్నాయి ఇక్కడ ఎర్రబొట్టలు అయితే ఉన్నాయి చూద్దాం సో ఇంకా మనం ఇక్కడ అంతా కూడా గొర్రెలే ఇక్కడ దొరక సో రెండు పొట్టలు అయితే భయంకరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు కూడా చూద్దాం అట్లా సో భయంకరంగా ఉన్నాయి ఈ రెండు ఎట్లా చెప్పినా ఈ రెండు ఎట్లా చెప్పినా 50 సో ఇవి రెండు వచ్చేసి 50,000 చెప్తున్నాను ఫ్రెండ్స్ 50,000 45 ఇచ్చేది సో 50,000 చెప్తున్నాడు 45,000కి అయితే ఇస్తామని చెప్తున్నాను ఎన్ని కేజీలు పడుతుంది మాంసం ఇది ఒకటి సో 30 కేజీలు మాంసం అయితే పడుతుందని చెప్తున్నారు సో ఓకే ఫ్రెండ్స్
ఇంకా ఇవన్నీ ఏం చేస్తాను. సో తప్పకుండా మంచిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి అనమాట. ప్రతి ఒక్క సంత కూడా నేను పెడుతూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఏం చేస్తాను. జై జవాన్ జై కిసాన్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి గ్రూప్లలో. జై జవాన్ జై కిసాన్.